నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ క్వశ్చన్ అవర్. నేను సాయి. రైట్, ఈరోజు క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా భార్యల చేతిలో భర్తల హత్యలు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇండియాలో మగాళ్ళ బతుకులు, మరీ ముఖ్యంగా పెళ్లైన మగాళ్ళ జీవితాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. ఇక వివాహేతర సంబంధాలు, కుటుంబ విభేదాలు, ఆస్తి వివాదాలు ఇటువంటి కారణాలతో కూడా భర్తలను హత్య చేసినటువంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురుగ్రామ్కు చెందినటువంటి ఏకం న్యాయ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నివేదిక విడుదల చేసింది. గత 6 నెలల్లో దేశవ్యాప్తంగా భార్యల చేతిలో దాదాపుగా 554 మంది భర్తలు హత్యకు గురైనట్టుగా తెలుస్తోంది. ఇక భర్తల హత్యల వెనుక భార్యల వివాహేతర సంబంధాలే ప్రధాన కారణం అంటూ కూడా నివేదిక గుర్తించింది. ఇక నమోదు చేయబడినటువంటి 322 కేసులలో 194 కేసులు అంటే సుమారు 60.2% కేసుల్లో వివాహేతర సంబంధం కారణంగానే భర్తల హత్యలు జరిగాయి. ఇక భర్తలు భార్య వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించినప్పుడు, అడ్డంకిగా మారినప్పుడు భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తలను చంపడానికి కుట్ర పన్నారనే ఆరోపణలు చాలా మటుకు కూడా వినిపిస్తున్నాయి. రైట్, అసలు ఏం జరుగుతోంది, అసలు సమాజం ఎటుపోతా ఉంది, భార్యలు ఎందుకు ఇంత క్రూరంగా, సరే అందరూ భార్యలు అలా ఉండరు అనుకోండి, సో కొంతమంది భార్యలు ఎలా ఉంటున్నారు, సో సమాజంలో అందరూ అలా ఉంటారని చెప్పేసి మనం వేలెత్తి చూపలేం. బట్ ఎందుకు ఇలాంటి క్రూరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అసలు పెళ్లి కావాల్సినటువంటి యూత్కి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పెళ్లి చేసుకోవాలంటే భయం పడాల్సినటువంటి పరిస్థితి. సో ముందుగానే పెళ్లి చూపులు అనే టైంలో మీకేమన్నా బాయ్ ఫ్రెండ్స్ కానీ లేకుంటే ఎవరితో మీరు ఇష్టపడ్డారా అని అడిగిన తర్వాతే పెళ్లికి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు చూసుకున్నట్టయితే ఆ పెళ్లికి సంబంధించినటువంటి అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చాలామంది అనుకుంటుంటారు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో, నేటి ఉన్నటువంటి జనరేషన్లో పెళ్లికి ముందు అమ్మాయి ఎవరికైనా ఇష్టపడిందా, లేక సంబంధించి ఏమైనా లవ్ కానీ లేకపోతే ప్రేమించి సంబంధించి పెళ్లి చేసుకోవాలనుకుని ఇటు పెద్దలు ఒప్పుకోకపోవడం అట్లాంటివి అడుగుతూ కూడా ఇటు క్లారిటీ తెచ్చుకుంటున్నారు. సో ఈ జనరేషన్లో ఎందుకు ఇది ఎక్కువగా మారిపోయింది? సో మొదటగా భార్యలు భర్తల్ని చంపడానికి కూడా ప్రధాన కారణం ఏమైందంటే వివాహితర సంబంధం ఒకటి, ఆర్థిక ఇబ్బందులు కాకుండా కూడా వివాహితర సంబంధమే ముఖ్యంగా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో డ్రమ్ అయింది, ఇటు ప్రెషర్ కుక్కర్ అయింది, ఇటు హార్పిక్ కూడా అయింది, చాలా మటుకు ఫ్రిడ్జ్ కూడా అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ట్రెండ్లో చూసినట్టయితే ఇక్కడ మన హర్యానా, ఉత్తరప్రదేశ్ ఏరియాలో చూసుకుని ఇందాకే చూశాను నేను. సో భర్తని చంపడానికి వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడని చెప్పేసి రక్తపింజర ఉన్నటువంటి ఏదైతే పాము ఉందో ఆ పాము విషాన్ని ఇక్కడ ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మెడలో ఇంజెక్ట్ చేస్తే, ఇక్కడ మెడ భాగంలో ఇంజెక్ట్ చేస్తే ఆయన ఇమీడియట్గా చనిపోయాడు. సో ఏమైందబ్బా, ఎందుకు చనిపోయాడంటే అది కూడా పాము కాటులాగే రెండే డాట్స్, అంటే ఇక్కడ 2 కాట్లు వేసినట్టుగా ఉంటుంది కదా, ఆ పళ్ళ కూరలు ఎలా తగులుతాయో అలా తగిలితే సో పాము కొట్టి చనిపోయాడని చెప్పేసి ఆ నివేదిక వచ్చింది. బట్ ఎందుకో కుటుంబ సభ్యులు అనుమానంగా వచ్చేసరికి తమదైన స్టైల్లో అడిగేసరికి ఆవిడ ఒప్పుకుంది, నాకు లవర్ ఉన్నాడు, సో ఆ అక్రమ సంబంధం కారణంగా భర్తకు నాకు అడ్డగా ఉన్నాడని చెప్పేసి ఆ కారణంతోనే నేను చంపడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగిందంట. ఎందుకు ఇంత క్రూరంగా తయారవుతున్నారు అసలు, దీనికి సంబంధించి అసలు ఏం జరగబోతోంది? విడాకులు అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఎందుకు దాని ద్వారా వెళ్ళడం లేదు? హత్యల్ని ఎందుకు ప్రేరేపించుకుంటున్నారు? ఇటు పిల్లల జీవితం నాశనం అవుతుంది, తర్వాత వాళ్ళు కూడా ఏమో సుఖంగా ఉంటారా ఏంటి, వెళ్ళి జైల్లో చిప్పకూడదు తప్ప. సరే ఏం జరుగుతోంది అసలు, ఎందుకు ఇలా తయారవుతున్నారు? మానసిక స్థితిలా, లేకపోతే పరిస్థితున్నటువంటి పరిస్థితులా, లేకపోతే సొసైటీ అలా దాపురించిందా, ఏం జరుగుతోంది అనే అంశానికి సంబంధించి ఈరోజు మన క్వశ్చన్ అవర్లో చర్చిద్దాం. రైట్, మన క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ బాలాజీ గారు ఉన్నారు, అలాగే సోషల్ యాక్టివిటిస్ట్ గీతా నాయుడు గారు ఇద్దరు ఉన్నారు. నమస్కారం అండి బాలాజీ గారు, గీతా నాయుడు గారు, నమస్కారం సార్. బాలాజీ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, సో ఒక్కసారి అన్మ్యూట్ చేయండి. అండ్ గీతా గారు, రైట్ బాలాజీ గారు నమస్కారం. యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా మీ దగ్గరికి ఇలాంటి కేసులు వస్తున్నాయా? పోనీ మీకు సంబంధించి కూడా ఏంటి అసలు ఏం జరుగుతోంది, సమాజం ఎటుపోతుంది? సార్ ఇప్పుడు ఈ మీడియా పరంగా మనకు అనేక అంశాలు డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు మంచి మంచి ఇలాంటి అంశాలను తీసుకొచ్చి జనాల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇటువంటి పర్వర్టెడ్ బిహేవియర్ అంటే తీవ్రమైన బిహేవియర్ ఎందుకు జరుగుతుంది అని మనం ఒకసారి గమనించినట్లయితే సామాజిక మార్పులు జీవితంలో ప్రతి వ్యక్తి స్వార్థంగా తయారైపోయారు. మానవత విలువలు, సామాజిక విలువలు లేవు. ఇదంతా రావడానికి కారణం ఏంటంటే వ్యక్తి మానవ నిర్మాణంలో కూడా ఆలోచిద్దాం. వ్యక్తిత్వ నిర్మాణం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వ్యక్తి యొక్క జీవన విధానాన్ని బట్టి ఆలోచన విధానం మారిపోతుంది. అంటే సుఖం కావాలి, కానీ ఎథికల్ సుఖం కావాలి, మోరల్ వాల్యూస్ కావాలి.
మనిషి పెరగాలి కానీ ఎథికల్ గా కావాలి. ఇప్పుడు మన జీవన విధానం ఎలా ఉందంటే ఏది ఎలాగంటే ఉండే నాకు కావాల్సింది కావాలి అనే ఆలోచన దృక్పథంతో మనుషులు బతుకుతున్నారు. ఇలాంటి ఆలోచనలు సమాజానికి ప్రమాదకరమైనవి అని ఎంతో మంది మేధావులు, మీలాంటి మీడియా మిత్రులు, సామాజిక వ్యక్తులు సమాజానికి హితబోధన చేస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు ఎక్కడెక్కడో జరుగుతున్నాయి. దానికి కారణం మనం గమనించినట్లయితే వ్యక్తి జీవన విధానంలో మార్పులు రావడం, పెరుగుతున్నటువంటి పరిసరాలు, మానసిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, విద్యా పరిస్థితులు, ఉద్యోగ పరిస్థితులు. అందరికీ డబ్బే ముఖ్యం, ఏది అవసరం లేదు. డబ్బు కావాలి, అందులో డౌట్ లేదు. డబ్బు అవసరమే మనిషికి. డబ్బు వల్లే మనం అందరం కూడా బ్రతుకుతాం. కానీ నిద్ర లేకుండా డబ్బు, పగల డబ్బు, రెస్ట్ లేకుండా డబ్బు, ప్రపంచం అంతా డబ్బు చుట్టే తిరుగుతుంది. విలువలు అనేవి లేవు. బాడీకి మనకు రెస్ట్ కావాలి, రెస్ట్ ఆలోచించట్లేదు. డే అండ్ నైట్ మొబైల్ పట్టుకొని మొబైల్ చూస్తూనే ఉన్నాం. మొబైల్ చూడటం వల్ల ఏమవుతుంది, బ్రెయిన్ లో అనేక రకాల కెమికల్స్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడి మానసిక రోగాలు రావడం, వాటిని గుర్తించకపోవడం. కొన్ని మానసిక ప్రాబ్లం వచ్చినా కూడా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి కానీ, సైకాట్రిస్ట్ దగ్గర కానీ, లేక మరొక డాక్టర్ దగ్గరికి కానీ వెళ్తారంటే నేను బాగానే ఉన్నానంటూ ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే లేక వాళ్ళకి అడ్డంకులు వస్తే దాన్ని అడ్డు తొలగించుకోవాలనే ఆలోచన విపరీతమైన ధోరణం పెరిగిపోవడం వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనుషులందరూ కూడా కలిసి ఉండాలనే ఉద్దేశాన్ని పెంచాలి. మనుషులందరూ కలిసి ఉండాలనే ఒక మంచి విలువలు పెంచాలి. కుటుంబ వ్యవస్థను నిర్మించాలి. విద్యా వ్యవస్థలో కూడా అనేక రకాల మార్పులు తీసుకురావాలి. విలువలు బోధించాలి. వ్యవస్థలో కూడా విలువలతో కూడిన వ్యవస్థలో నమ్మకంతో కూడిన వ్యవస్థలుగా పని చేయాలి. వ్యక్తికి సపోజ్ రైట్. గౌతమ్ గారు నమస్కారం. గీత గారు నమస్కారం. నమస్కారం అండి. ఏంటి మేడం, యాజ్ ఏ ఉమెన్ గా మీరేమంటారు? ఏం జరుగుతుంది అసలు? సమాజం ఎటుపోతుంది అసలు? ఏంటి అసలు? మనం ఏమో రాకెట్లు అని చెప్పేసి అనుకుంటున్నాం, చంద్రమండలంలో చేయాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, మార్స్లో ప్రవేశించాలనుకుంటున్నాం. సో ఇన్ని జరుగుతున్నటువంటి టైంలో మగవాడు ఏడవాలా, నవ్వాలా, అసలు తల బాధేసి గోడ కొట్టుకోవాలా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే. యాజ్ ఏ ఉమెన్ గా మీరేమంటారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి పైన? 100% దీనిని ఖండిస్తారండి. మహిళలని చెప్పి భర్తలను చంపేయండి అని చెప్పి సపోర్ట్ చేసేదాన్ని కాదు. ప్రాణం ప్రాణమే, ఎవరిదైనా ప్రాణమే, పోతే రాదు. మొన్న అంటే రీసెంట్ గా చూస్తే మొన్న ఒక అమ్మాయి, ఒక బాబు కూడా పుట్టాడు, యూపీలో జరిగింది. అది పుట్టాక కూడా తను వేరే అబ్బాయితో ఇన్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని 5 లక్షలు పాము అబ్బాయికి డబ్బులు ఇచ్చి విషయం తెప్పించి లేకపోతే కాటు వేయించిందో, కట్ల పాముతో చేయించిందంట. ఇందాక చూసా. ఇంకోటండి, వాళ్ళ ఆయన మళ్ళీ లెగుస్తాడేమో అని చెప్పి రాత్రి పడుకునేటప్పుడే పాలల్లో నిద్ర మాత్రలు కలిపిచ్చేసిందంట. అసలు నాకు అర్థం కాదండి. అసలు సినిమాల్లో సీరియల్లో చూసినట్టుగా రియల్ లైఫ్ లో ఎలా జరుగుతాయా అనేది నాకు నిజంగా పెద్ద క్వశ్చన్ అండి. అది ఒకటి $1 మిలియన్ క్వశ్చన్ అండి. అది $1 మిలియన్ క్వశ్చన్ అసలు కాదండి. నిద్ర మాత్రలు ఎలా ఇస్తారు? డాక్టర్ రాస్తే అది చూపిస్తేనే ఇవ్వాలి మెడికల్ షాపులు. ముందు ఫస్ట్ నుంచి మనం వేళ్ల నుంచి తీయాలండి. పైన కేసులు పెట్టేసి అమ్మాయిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి, నేను కాదనట్లేదు. కానీ ఫస్ట్ కింద నుంచి ఏముంది రూట్, ఆ రూట్ కాజ్ కనుక్కొని ఆ రూట్ కాజ్ నుంచి మనం కత్తిరించుకుంటూ వెళ్తే కనుక 1 by 1 స్టెప్ బై స్టెప్ చాలా బాగుంది. దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి, పబ్లిక్ ఇన్వాల్వ్ అవ్వాలి, అన్ని సెక్టర్లు కలిసి పనిచేయాలి. పోలీస్ వ్యవస్థ రావాలి, న్యాయ వ్యవస్థ రావాలి, అన్ని ఉంటేనే కనుక. లేదు గీత గారు, ఒక విషయం ఏంటంటే గీత గారు, విడాకులు అని ఒక ఆప్షన్ ఉంది కదా, అదొకటి చచ్చింది కదా, ఏడ్చేతే చచ్చింది కదా. ఇప్పుడు విడాకులని ఏడ్చేతే చచ్చింది కదా. ఎందుకు బర్ణాలు ఇవ్వడానికి? సరే నాకు ఇలా ప్రాబ్లం ఉంది, సో నువ్వు అటుగా ఉన్నవారు అయ్యా, నువ్వు వెళ్ళిపోవా బాబు, నేను లవర్తో వెళ్ళిపోతాను, సో నాకు అక్రమ సంబంధం ఉంది, నేను వెళ్ళి చస్తాను రా బాబు, వాడుతో నీ పిల్ల బట్టలు నువ్వు చచ్చుకోరా అని చెప్పేసి అంటే వాడో బర్ణవో ఏదో ఇల్లు కదండి. ఇప్పుడు పెళ్ళయ్యాక అమ్మాయి నాకు వేరే అబ్బాయితో సంబంధం పెట్టుకున్నాను అంటే భర్త ఊరుకుంటాడా? ఊరుకోకుండా ఊరు వాళ్ళు లేకపోతే ఊరి వాళ్ళు ఎవరో పెద్ద మనుషులు వాళ్ళతో కూర్చొని మాట్లాడితే అయిపోయింది కదా. ఎట్ ది సేమ్ టైమ్ అమ్మాయి చెప్పదు, అబ్బాయి కూడా ఎవరు అమ్మాయితో ఇన్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నా నేను అమ్మాయితో చనువుగా ఉన్నాను, బయట తిరుగుతున్నా, పబ్బు క్లబ్లు సినిమాలు షికార్లు చెప్తాడా భార్యకి? శ్రీరామచంద్రులు ఉన్నారా కలియుగంలో? లేరు. అలాగే అమ్మాయిలు కూడా ఏదైనా అబ్బాయికి ఇష్టపడి అలా తిరుగుతున్నా కూడా భర్త బయటికి వెళ్ళాక, ఆఫీస్కి వెళ్ళాక చెప్పరు. చెప్పకపోతే
వల్లే కదా ఇలా జరుగుతున్నాయి. మీరు అన్నట్టుగా పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడాలంటే ఏమైనా చిన్న చిన్న భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే కూర్చోబెట్టి మాట్లాడితే అది బాగుంటుంది. కానీ ఈ అమ్మాయి అసలు రాంగ్ రూటే పట్టేస్తున్నారు కదా అమ్మాయిలు, కొంతమంది, అందరూ కాదు కొంతమంది. అలా రాంగ్ రూట్ పట్టబట్టే కదా ఇంతమంది అబ్బాయిలు చనిపోవడం కారణం అవుతున్నారు మహిళలు. అసలు మహిళలు అంటే ఏంటండి, ఎంత ఓర్పు సహనం అంటారు, భూమితో పోలుస్తారు, భూదేవితో. కానీ ఈ రోజుల్లో చూస్తుంటే అట్లాంటి ఏం కనిపించట్లేదండి. అసలు చాలా బాధేస్తుంది నాకు. అసలు మహిళలు ఇలా చేస్తారా అనేది కూడా ఊహించుకుంటేనే భయంగా ఉంది అసలు. ఇప్పుడున్నటువంటి టైంలో గీత గారు, ఊహకందని. ఇప్పుడున్నటువంటి టైంలో ఇప్పుడు అంటే ఈ జనరేషన్ కిడ్స్ అంటే 2024 ఆల్సో 24 కానీ 23 కిడ్స్, ఇప్పుడు 24 ఏజ్ ఆర్ 26 ఏజ్ ఉన్నటువంటి కిడ్స్ ఎవరైతే ఉన్నారో, ఆ యూత్ ఎవరైతే ఉన్నారో, పెళ్లి చేసుకోవాలంటే Yeah. భయపడాల్సినటువంటి పరిస్థితి. నాకు ఏ డ్రమ్ము రాసిందో, లేకపోతే నాకు ఏ డ్రమ్ము రాసిందో, లేకపోతే నాకు ఏ కుక్కర్ రాసిందో, నాకు ఏ అవును. హార్పిక్ కొనేటప్పుడు ఒక ఆడపిల్ల సూపర్ మార్కెట్కో ఎక్కడికో వెళ్ళి ఒక హార్పిక్ కొంటే భయం పడి చస్తున్నారండి. ఎవరికో శాలరీ నిజమే అండి. ఫిక్సింగ్. అలా ప్రశాంతంగా వాళ్ళు భోజనం చేయలేరు, అందులో ఏం కలిపిందని భయం. భయం. ప్రశాంతంగా కాఫీ టీ తాగలేరు, ప్రశాంతంగా టిఫిన్ తినలేరు, ప్రశాంతంగా పడుకోలేరు. పడుకుంటే ఎక్కడ బండరాయి తీసుకొచ్చి చేస్తుందో, ఏం కలిపేస్తుందో, లేదా ఏ పాము కట్టదో ఏపిస్తుందో, అసలు ఎంత అంటే ప్రపంచము సమాజం కూడా చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతుందండి. ఇప్పటికైనా ప్రభుత్వాలు చొరవ చూపి తప్పకుండా వీటిలో ఇన్వాల్వ్ అయ్యి ఫ్యామిలీలో పెళ్ళయ్యాక ఇలాంటి చేయకూడదండి. అసలు ఎవరైనా సరే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, చాలా తప్పది. వీటి గురించి ఎథిక్స్ మారల్స్ అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకి మనము చెప్పాలండి. సో చూసాం పిల్లలకి మనం ఒకప్పుడు ఎట్లయితే అన్నం బాలాజీ గారు, ఒకప్పుడు చూసాం మీరు కూడా, ఒకప్పుడు చూసారు మీరు కూడా, అంటే అన్నదమ్ముల హత్యలు చూస్తుంటాం, లేకుంటే భార్యలు భర్తలు. ఇప్పుడు ఈ ట్రెండ్ మారింది, కానీ ఒకప్పుడు చూసుకుంటే ఆస్తి తగాదాలో, లేకపోతే చేసుకుంటారండి. ఆస్తి తగాదాలో, భూ పంచాయతీలో, లేకపోతే వగేరా వగేరా, లేకపోతే పగో కోపమో ఎక్కడో రాయలసీమ అటు ప్రాంతంలో అప్పట్లో పాతలో రోజుల్లో చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నాం. బట్ ఈ రోజులలో మెయిన్ హెడ్డింగ్ లో పేపర్ లో చూసుకున్నా కానీ, ఏ టీవీ ఛానల్లో చూసినా కూడా భార్య చేతిలో భర్త హతం, హార్పిక్ తో కలిపి చంపినటువంటి భార్య, ఇట్లాంటి హెడ్డింగ్స్ చూస్తూ ఉంటే ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అసలు అంటే సైకలాజికల్ ప్రాబ్లం అంటారా, లేకపోతే నిజంగానే ఇట్లాంటి క్రూయల్ మైండ్ తో కూర్చునే దగ్గర ఆలోచించే విధానం వల్ల ఇలాంటి పరిణామాలు వస్తాయనుకోవచ్చా? లేదండి, ఇది మానసికమైన ప్రాబ్లమే. ఎందుకంటే అండి, మనిషి ప్రశాంతం ఉన్నప్పుడు ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు కానీ, క్రూరమైన ఆలోచనలు కానీ రావండి. ఓకే. తర్వాత ఒక డాక్టర్ గారు, ఒక సైకియాట్రిస్ట్ ఏం చెప్పారంటే, ఇలాంటి మర్డర్లు జరిగినప్పుడు ఆ చంపిన వ్యక్తి యొక్క ఆలోచన పరిస్థితిని ఒక మెజర్మెంట్ చేయమన్నారు. అంటే ఎందుకు చేశారు, ఏ స్థితిలో చేశారు అనేది మనకు ఒక ఐడియా వస్తే, వాళ్ళ బిహేవియర్ లో మార్పు ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, సమాజంలో వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనే అన్ని కూడా మనకు తెలిస్తే, ముందుగానే ప్రిడిక్ట్ చేసి ఇలాంటి బిహేవియర్ ను మనం గుర్తించి ఇలాంటి అరికట్టడానికి చాలా అవకాశం ఉందండి. ఎందుకంటే ఇది ఒక రోజులో జరిగిన సంఘటన కాదు, ఇది ఒక రోజులో వచ్చిన ఆలోచన కాదు. చాలా రోజులుగా వీళ్ళు ప్లాన్ చేసి, ఆలోచించి, పథకాలు వేసి, వివిధ రకాల ఆలోచనలు సమకూర్చుకొని, విపరీతమైన తీవ్రమైన ఒత్తిడికి తెచ్చుకొని, పగను పెంచుకొని, కసిని పెంచుకొని, ఎన్నో రాత్రులు ఆలోచించి చేసిన హత్యలండి ఇవన్నీ కూడా. కాబట్టి బాలాజీ గారు, మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రతి ఇంట్లో కూడా, మన తెలంగాణ సామెతలో చెప్పాలంటే, ప్రతి ఇంట్లో మట్టిపోయి, ఏ ఇంట్లో కూడా బంగారు పొయ్యిలు స్టవ్లు కానీ పొయ్యిలు కానీ ఉండవు, ప్రతి ఇంట్లో ఉండేదే. కాకపోతే ఏంటంటే, మారుతున్నటువంటి కాలం ప్రకారం ఇలాంటి పరిణామాలు చాలా జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఒకవేళ దీన్ని కొంచెం తగ్గించే పరిస్థితి రావచ్చు? తగ్గుతుందనే నమ్మకం నాకు లేదు, తగ్గుతుందనే నమ్మకం నాకు అసలుగా లేదు. ఇలాంటివి తగ్గాలంటే ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ నిర్మించబడాలి. అంటే తల్లిదండ్రులు, పిల్లలు ఒక అనుబంధంతో, ప్రేమతో, ఆప్యాయతో పెరగాలి. రెండోది విలువలు పెంచాలి. విద్యా వ్యవస్థ మార్కులు కాదండి, జ్ఞానం పెరగాలి, విజ్ఞానం పెరగాలి, ఆలోచన విధానం పెరగాలి. తర్వాత ఏదైనా ఒక నిర్ణయాన్ని ఆలోచించే విధంగా విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. అలాగే చట్టాలు ఉన్నాయంటే ఒకరికి చుట్టాలుగా పనిచేయకూడదు. చట్టాల మీద వ్యక్తులకి గౌరవం పోయింది. సమాజంలో మార్పు రావాలంటే ఒకటే, బాధ్యత పెరగాలి, లేక భయం పెరగాలి. ఈ రోజుల్లో పోలీస్ స్టేషన్లు కానీ, లేక చట్టాలు కానీ, డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక విధంగా, డబ్బు లేని వాళ్ళకి ఒక విధంగా ఉన్నాయనేది ఎక్కడ చూసినా మనకు కనబడుతుంది. కాబట్టి ఏమవుద్ది, ఒక 2 సంవత్సరాలు జైల్లో ఉంటాం, 3 సంవత్సరాలు జైల్లో ఉంటాం, వస్తాం, మరలా జీవిస్తాం, నాకు నచ్చినట్టు ఉంటాం అనే ఆలోచన విధానంతో పిల్లలు, వ్యక్తులు మారిపోయారు. కాబట్టి చట్టాలు కూడా బాగా ఉండాలి. అలాగే చాలా వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థ,
బ్యూరోక్రటిక్, విద్యా వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అందరూ ఒక ప్రతిష్టంగా విలువలు కాపాడాలి, మోరల్ కాపాడాలి, లంచాన్ని ఆపాలి. అప్పుడు వ్యక్తిలో పరివర్తన వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఆగుతాయి. కాకుండా ఇలా మనం కేవలం డిబేట్ల వల్ల అవగాహన కలిగించగలుగుతాం. మీరు చేస్తున్న కృషి ఖచ్చితంగా అభినందించవలసిందే. కొంత అవగాహన వల్ల సమాజంలో మార్పు అయితే వస్తుంది. కానీ పరిపూర్ణంగా రావాలంటే అన్ని సంస్థలు సమిష్టిగా చేయాలి, అవగాహన పెంచాలి, సదస్సులు పెట్టాలి, విద్యా వ్యవస్థల్లో ఇలాంటి పాఠ్యాంశాలు పెట్టాలి. ప్రతి స్కూల్లో, కాలేజీలో సైకాలజిస్ట్ ఉండాలి, పోలీస్ స్టేషన్లో సైకాలజిస్ట్ ఉండాలి, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ బాగా పనిచేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ బాగా పనిచేయాలి. ఎక్కడికి వెళ్ళా కూడా నిజాయితీ ఉంది సమాజం అనే ఆలోచన కలిగించగలిగితే వ్యక్తిలో ప్రశాంతంగా జీవించగలుగుతాడండి. లేకపోతే ఏమవుతుందంటే ఓకే గీతా గారు, ఒక విషయం మీరు తెలిసే ఉంటుంది అనుకుంటా, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నిజామాబాద్లో అసలు నిజామాబాద్ పేరంటే అసలు తెలియని వారు ఉండరు. కానీ ఇలాంటి దారుణాలతో కూడా ఇప్పుడు మొత్తం దేశం మొత్తం తెలిసిపోయినటువంటి పరిస్థితి. హార్పిక్ భర్త మంచి తాగించి చేసి వాడిని బంగ్లా డాబా పై నుండి నూకేసి తోసేసిన తర్వాత వాడు మళ్ళీ బతికాడని చెప్పేసి హార్పిక్ తీసి అందులో ఇంజెక్ట్ చేసి, అసలు ఇంత క్రియల్గా మైండెడ్, పోనీ అంతగా చదువుకున్నారు, ఏ ఎంబీబీఎస్ఓ ఏ ఎంబీఏనో లేకపోతే పిహెచ్డీలు పీజీలు చేసినటువంటి వ్యక్తులా అన్నట్టు కూడా కాదు. జస్ట్ అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, అక్కడ ఉన్నటువంటి మనుషులు, వాళ్ళతో తిరిగిన వాళ్ళే, రోజు మనం చూస్తున్న వాళ్ళే. ఒక వ్యక్తి చావు, ఒక భర్త చావు తన భార్యతోనే అవుతుందని చెప్పేసి అతని కళ్ళలో కూడా ఉంచుకుంటాడా? సరే, ఇది ఒక విషయం పక్కన పెడదాం. ఎవరు ఊహించుకుంటారండి? ఎవరు ఊహించుకోరు. భగవాన్ నమ్ముతాడో నమ్మడో తెలియదు, కానీ భార్యను మాత్రం ఖచ్చితంగా నమ్ముతాడు ఎవడైనా. భార్యని భర్త నమ్ముతారు, భర్తని భార్య నమ్ముతుంది. సరే, అట్లా అలా అని చెప్పేసి మొత్తం సమాజం అంటే అత్త భ్రష్టు పట్టిందంటే అట్లా కూడా కాదు. రైట్. మొత్తం మీద ఒక విషయం, ఇలాంటి ఘటనల వల్ల పిల్లల పరిస్థితి ఏం కావాలి ఒక్క మాట చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ అదేనండి, ఇప్పుడు ఈ అమ్మాయి దారి తప్పేసి భర్తని చంపేసింది. పోలీసులు అమ్మాయి చూడదు అనుకుంటారు. ఎందుకు దొరకరండి? తప్పకుండా పోలీసులు దొరుకుతారు. ఎక్కడో చిన్న క్లూ ఉంటుంది. ఎంత తెలివిగా హత్యలు ఆత్మహత్య చేసినా, ఎంత తెలివైనా సరే చిన్న క్లూ అనేది ఎక్కడో చోట వదిలేస్తారు. ఆ కంగారులో ఆ చిన్న క్లూ దొరికినా చాలు పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకొని మొత్తం డొంక పట్టుకొని మొత్తం లాగుతారు. అలాగే అమ్మాయి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు జైలుకి వెళ్ళిపోద్ది. ఎన్ని సంవత్సరాలు వేస్తారో అది డిపెండ్స్ మన జడ్జి గారి మీద ఆధారపడి ఉంటుంది. అది మనం చెప్పలేము. కాబట్టి చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు అనాథలు అయిపోతున్నారండి. అది నా బాధ. ఇప్పుడు తల్లి చనిపోతాడు లేదా తల్లి చనిపోద్ది, తల్లిదండ్రుల ప్రేమకి దూరం అయిపోతున్నారు. సొసైటీలో కూడా గుర్తింపు ఉండదు. అరే పలానా వాళ్ళ అమ్మరా అమ్మాయి ఇలా చేసిందని చెప్పేసి ఆ వివక్ష కొంచెం ఉంటుంది. చాలా ఉంటదండి, చాలా ఉంటుందండి. కొంచెం కాదు, నేను చాలా కేసెస్ చూశాను, స్టడీ చేశాను, చూస్తుంటా కదా. చాలా బాధ అనిపిస్తుంటది. నేను అనాథాశ్రమం కూడా బాగా విజిట్ చేస్తూ ఉంటాను. ఇట్లాగే తీసుకెళ్లి హోమ్ మన గవర్నమెంట్ దాంట్లో పెట్టడం, లేకపోతే అనాథాశ్రమంలో పెరుగుతుంటారు. చాలా పాప చిన్న చిన్న పిల్లలండి, వాళ్ళు ఎంత బాధేస్తుందో. ఏంటి నాన్న, అమ్మ నాన్న ఏరంటే ఇట్లా అని చెప్తుంటే అది అన్ని ఆలోచించాలండి. ఎంత బాగా చదువుకుంటున్నారో. మనం 2026 లో ఉన్నామంటే ఎంత తెలివిగా ఉండాలి ఒక్కొక్కరు. గాని ఎందుకు వేరే ఇన్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకోవాలని థాట్స్ రావటం ఏంటి? అసలు నేను ఒకటే చెప్తున్నానండి, గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. చట్టాలు చాలా ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేయాలి. కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి కరెక్ట్ గా గనక శిక్షలు వేస్తే ఇలాంటివి జరగవండి. రెండోది, సుప్రీం కోర్టు కూడా మీ ఛానల్ ద్వారా నేను ఒకటి అడుగుతున్నానండి. సుప్రీం కోర్టు కూడా అండి కొన్ని జడ్జిమెంట్స్ సరిగా ఇవ్వట్లేదు. సరిగా ఇవ్వకపోవడం వల్లనే మనకి ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఒకప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో పడుకున్నా కానీ వెంటనే కేసు పెడితే అరెస్ట్ చేసండి, అరెస్ట్ చేసి చాలా గొడవ అయిపోయేది. బుద్ధి మాటలు చెప్పేవాళ్ళు, రెండు కుటుంబాలు కూర్చొని వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు. ఎవరు తప్పైతే వాళ్ళు, భర్త తప్పైతే భర్తకి, భార్య తప్పైతే భార్యకి. ఇప్పుడు అలాంటివన్నీ ఏమీ లేవు. అసలు ఏకంగా చంపుకోవడమే. అమ్మాయి అబ్బాయిని చెప్పడం, అమ్మాయి అబ్బాయిని చెప్పడం. అసలు ఎవరికి ఏమి తాడే ఎక్కడ తగ్గట్లా. నువ్వు నేను అన్నట్టుగా ఉన్నారు. బ్యాలెన్స్ చాలా బాగా సొసైటీ. కాబట్టి సుప్రీంకోర్టు చొరవ తీసుకోనండి. తప్పకుండా ఈ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎవరైనా పెళ్లి అయ్యాక ఇద్దరికి సమానమే చట్టాలు, న్యాయస్థానాలు. ఆడ మగ తేడా లేదు రాజ్యాంగంలో. కాబట్టి ఎవరైనా ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకొని లేదా చంపినా కానీ లైఫ్ వేసేయాలి, లేదా ఉరి పబ్లిక్ గా తీసుకురావాలండి. సౌదీ లాగా పబ్లిక్ గా తీసుకొస్తేనే బాలాజీ గారికి ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఒకటే నిమిషంలో బాలాజీ గారు ఒక విషయం చెప్పండి. భర్త ఆఫీస్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత, అంటే జనరల్గా అడుగుతున్నాను సార్, భర్త ఆఫీస్కి వచ్చి వెళ్ళిన తర్వాత భార్య ఎక్కడో హోమ్ టౌన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ
సో పిల్లల మీద బాధ్యతతో వచ్చినటువంటి వ్యక్తి సో ఇక్కడ భర్త మీద అనుమానం పెంచుకొని భర్త మీద అక్కడ అభాండాలు వేసేసి ఇలాంటి కేసెస్ మీరు చూసి ఉంటారా? సో ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే జనరల్గా మనస్పర్ధలు ఉంటాయి చూడండి, కానీ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఇవి కూడా కొంచెం హత్యలకు దారితీసే అవకాశాలు ఉంటాయి కదా. బాలాజీ గారు రైట్, నెట్వర్క్ ఇచ్చినట్టుంది. రైట్ థ్యాంక్ యూ బాలాజీ గారు, థ్యాంక్ యూ గీతానాయుడు గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ క్వశ్చన్ అవర్. రైట్, మొత్తం మీద అయితే భారతదేశంలో భార్యల చేతిలో భర్తలకు సమాధులు రెడీ అయిపోతున్నాయి. మరి ఏం జరుగుతోంది, ఎందుకు, ఏంటి అనేది ఎవరికి క్వశ్చన్ మార్క్గా ఉంది. నిజంగా చెప్పాలంటే రోజుకొక కొత్తగా వినూత్నంగా చంపేటువంటి భార్యలు సొసైటీలో దాపురించారనుకోవచ్చు. మరి ఇది ఎందుకు కారణమవుతుంది? ముఖ్యంగా చెప్పాలంటే వివాహితర సంబంధం. మీకు సంబంధించినటువంటి వివాహితర సంబంధం కొనసాగించాలని కూడా చంపాల్సిన అవసరం లేదు. విడాకులు అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ని మీరు చూస్ చేసుకుంటే కనుక ఇటు భర్త సేఫ్గా ఉంటాడు, భార్య సేఫ్గా ఉంటుంది, పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. సో పిల్లలు ఎవరైనా పెంచుకోవచ్చు, ఇటు భార్యను పెంచుకోవచ్చు, లేదంటే భర్తను పెంచుకోవచ్చు. సో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే బెటర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరి వాదన. సో కొంచెం క్రియలు ఆలోచించకుండా భార్యలు ఎవరైనా ఉన్నా కనుక భర్తల్ని చెప్పకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్తుతో పాటు పిల్లల భవిష్యత్తు నాశనం చేయకుండా మీ భర్తలు ప్రాణాలు తీయకుండా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది వాటి క్వశ్చన్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ ఐ న్యూస్.